హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. టుడే నేను పిజ్జా తయారు చేసుకున్నానండి. దానికాను నేను సాస్ ప్రిపేర్ చేసుకున్నాను. ఇంకా పిండి రెడీ చేసుకొని పెట్టుకున్నాను అండి వీట్ ఫ్లోర్‌తోని. నేను మైదా యూజ్ చేయలేదు ఇక్కడ. సారీ అండి, నేను పూర్తిగా వీడియో తీయలేకపోయాను. నేను అసలు వీడియో తీస్తాను అనుకోలేదు. మధ్యలో తీశాను. నెక్స్ట్ టైం నేను చేసినప్పుడు అన్నీ చూపిస్తాను అండి. సో నేను ఇక్కడ పిజ్జా సాసు తయారు చేసుకున్నాను అండి. వీటికాను హలపనోస్, ఆనియన్స్, ఇంకా క్యాప్సికమ్, ఎల్లో క్యాప్సికమ్ తీసుకున్నాను, చిల్లీస్, స్వీట్ కార్న్ తీసుకున్నాను అండి. ఇంకా ఒక పన్నీరు కొంచెము ప్యాన్ మీద కొంచెం ఫ్రై చేసుకొని తీసుకున్నాను అండి. ఆయిల్ లేకుండా నార్మల్గా కొంచెం ఉప్పు కారం వేసుకొని కొంచెం ఫ్రైడ్ చేసుకొని తీసుకున్నాను అండి. సో దాన్ని ఇప్పుడు పిజ్జా సాస్ని వీట్ ఫ్లోర్ ఎలా తడుపుకోవాలంటే, ఈస్ట్ అనేది మనం వామ్ వాటర్లో కొంచెం వేసి షుగర్ వేసి ఒక 10 మినిట్స్ ఉంచాలండి. ఉంచితే అది ఈస్ట్ అనేది షుగర్ని తినేసి దానికి లైవ్ వస్తుందన్నమాట. అప్పుడు అది మనకు పిండి పొంగడానికి యూజ్ అవుతుందండి. ఇలా నేను వేసుకొని పిండి తడుపుకొని ఒక హాఫ్ అన్ అవర్ ఉంచుకోవాలి. అప్పుడు కొంచెం అది ఉబ్బుతుంది. సో దాన్ని నేను చపాతీలాగా రెడీ చేసుకొని ఇలా 1 బై 1 సాస్ రెడీ చేసుకున్నాను అండి. సాస్ ఎలా రెడీ చేసుకున్నా అంటే, టమాటో ప్యూరీ చేసుకొని కొంచెం దాన్ని థిక్గా కొంచెం మరగపెట్టి దాంట్లో కొంచెం రెడ్ కచప్ ఉంటుంది కదా, వేసుకొని సో దాంట్లో చిల్లీ ఫ్లేక్స్, ఇటాలియన్ హర్బ్స్, బేసిల్స్, అన్నీ బేసిల్ లీవ్స్ ఉంటాయి కదండి, బేసిల్ లీవ్స్, ఇంకా గార్లిక్ కొంచెం స్మాష్ చేసి ఒక 4 గార్లిక్ తీసుకొని 4 పాయలు అనమాట, 4 పాయలు తీసుకొని దాన్ని పాస్తా సాస్ కొంచెం మరగపెట్టి థిక్గా చేసుకున్నాండి. సో అది దాన్ని స్ప్రెడ్ చేసుకొని ఇలా వెజిటేబుల్స్ అన్నీ 1 బై 1 ఇట్లా పెట్టుకోవాలన్నమాట. పెట్టుకుంటే ఇప్పుడు ఆనియన్ తర్వాత ఇప్పుడు క్యాప్సికము, చిల్లీ ఫ్లేక్స్, హాలపనోస్, స్వీట్ కార్న్ అన్నీ కూడా 1 బై 1 యాడ్ చేసుకోవాలండి. ఇప్పుడు నేను చూపించిన కూరగాయలన్నీ యాడ్ చేసుకోవాలి. ఇలా మీ పిల్లలు ఏమైనా తినకపోతే చాలా ఇష్టంగా తింటారండి. క్యాప్సికమ్ అవి తిన్నారు కదా, సో పన్నీర్ ప్రోటీన్కి యూజ్ అవుతుంది. అలా ఎప్పుడైనా ఇలా ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. మేము అప్పుడప్పుడు ఇలా చేసుకుంటామండి. సారీ అండి, నేను ముందు వీడియో తీయలేకపోయాను, తీస్తా అనుకోలేదు, మధ్యలో గుర్తొచ్చింది, అందుకే స్టార్ట్ చేశాను. సో ఇలా చేసుకొని 10 to 15 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో ఓవెన్లో పెట్టుకోవాలండి. మీకు కావాలంటే కుక్కర్లో కూడా పెట్టుకోవచ్చండి, కుక్కర్లో కూడా చేసుకోవచ్చు, కానీ చిన్నగా చేసుకోవాలి కుక్కర్లో అయితే. సో ఇలా రెడీ టు ఈట్ అండి, ప్రిపేర్ అయిపోయింది. ఇలా చేసుకోండి, చాలా బాగుంటుంది. ఇఫ్ యూ లైక్ మై వీడియో ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.